పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతతత్వ పార్టీలకు చోటు లేదని, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంధకారమే మిగులుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. కృష్ణారెడ్డిపేట, ముత్తంగి గ్రామాల నుండి కాక బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కౌన్సిలర్లు సాయి కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు రంగారెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ యాదవ్, పవన్ యాదవ్ తదితరులు మాజీ జెడ్పీటీసీ కోలన్ బాలరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ఆలోచన మేరకు మీరు మీ అందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మీ అందరికీ మరొకసారి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014 మొదలైంది. 2014 తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరుగుతామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చేసి పల్లెలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధిలో ముందు వస్తున్న తెలంగాణ రాష్ట్రం మనకంటే మొదలు 28 రాష్ట్రాలు 10 సంవత్సరాల వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం. అందరూ ఆలోచన చేయాలి. రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. మీరందరూ ఆలోచన చేసి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఆలోచనతో మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం సంతోషం. మనమందరం కలిసి రేపు జరగబోయే ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో రేపు మనకు మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీకు అందరూ భాగస్వాములు కావాలి. ఈ 29-26 రోజులు 1 మంత్ వరకు మీరు భారీగా అందరినీ మోటివేట్ చేసి అందరినీ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ మనం చేస్తూ ఉన్నాం. ఇంకా నియోజకవర్గ స్థాయిలో మనకి ఇంకా చాలా పనులు చేసేవి, అవన్నీ ఇంకా మీ అందరి సహకారాలతో ముందుకు తీసుకోవడం తెలియజేస్తూ ఈరోజు మీకు ఇంకా ఇంత పెద్ద ఎత్తున చేయగలిగేందుకు మీ అందరికీ నేను మరొకసారి గొప్పగా మాట్లాడడం ఇబ్బంది అయింది కాబట్టి మీ అందరి పర్మిషన్తో మీ అందరూ చేయడానికి మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు రేపు బొల్లారం కానీ, కృష్ణారెడ్డిపేట కానీ, ముత్తగి కానీ నియోజకవర్గ స్థాయిలో మీకు ఉన్న సంబంధాలు, పరిచయాలు, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ మీరందరూ ఉన్నదందరూ ఒక్కొక్కరు 100-200 ఓట్లు తెచ్చి పర్సనాలిటీ కలిగిన వ్యక్తులు ఇక్కడ ఆశామాషగా కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఫోన్ల ద్వారా కానీ మీరు అవసరమైతే బైక్ మీద ఫోన్లు కానీ, కార్ల మీద కానీ పోయి మీకున్న సంబంధాలతో వాళ్ళందరినీ మోటివేట్ చేసి బీఆర్ఎస్ బైక్ పైన, కారు పైన ఓటు వేసి 30 తారీఖు నాడు ఓటింగ్తో మీరు చేయించవలసిందిగా పనిచేస్తూ మన 3వ తారీఖు నాడు డబ్బులు ఇస్తారు.